వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆదిలాబాద్ లో విస్తరించి ఉన్న ఓపెన్ కాస్ట్ గనుల్లో భానుడి భగభగలతో కార్మికులు విలవిలలాడుతున్నారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో చలువ పందిరులు ఏర్పాటు చేసిన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు సింగరేణి ప్రైవేట్ కార్మికులు. కార్మికులకు కావాల్సింది తడకల పందిరులు కాదు, ఏసీ లేదా కూలర్లతో ఏర్పాటు చేసిన రెస్ట్ షెల్టర్లు కావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఎండలు 50 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే లే ఆఫ్ ఇవ్వాల్సి ఉన్న యాజమాన్యం ఉత్పత్తిపై దృష్టి పెట్టి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అవుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలపై ఆదిలాబాద్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రోజు రోజుకి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ఓపెన్ కాస్ట్ ఉపరితల గనుల్లో మాత్రం కార్మికులకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా పూర్తి స్థాయి ప్రికాషన్స్ అయితే ఇటు సింగరేణి యాజమాన్యంతో పాటు ఓపెన్ కాస్ట్ అధికారులు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు అందుబాటులో శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇటు సింగరేణి కార్మికులకు సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? జనరల్గా ఏంటంటే ఓపెన్ కాస్ట్లో ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో స్పెసిఫిక్గా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది కార్మికులకు. ఇక్కడ సింగరేణి డిపార్ట్మెంటల్ కార్మికులు 700 మంది పనిచేస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఒక 250 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా డైలీ మనము బటర్ మిల్క్ ప్యాకెట్ సప్లై చేయడము, ఓఆర్ఎస్ ప్యాకెట్ సప్లై చేయడము, దాంతోపాటు లోపల పనిచేసే కార్మికులకు రెస్ట్ షెల్టర్స్ అంటే తడకలతో కూడినటువంటి షెల్టర్స్ని వేయడము, అలాగే సంబంధించినటువంటి మెషినరీ మీద డంపర్లు కానీ షావల్స్ కానీ తర్వాత గ్రేడర్స్ వీటిపైన కూడా ఆ క్యాబిన్ల పైన ఏంటంటే కొంత కూలింగ్ ఎఫెక్ట్ ఉండడానికని వాటిపైన కూడా మనము తడకలతో కూడినటువంటి పైన కప్పడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా కూల్ క్యాన్స్ మనము అందరికీ ఇండివిజువల్గా కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కూల్ వాటర్ సప్లైని కూడా మనము డిఫరెంట్ పాయింట్స్లో క్యాంటీన్తో పాటు మిగతా ఏరియాలలో కూడా పెట్టడం జరిగింది. అలాగే బ్లాస్టింగ్ కార్మికులకు స్పెసిఫిక్గా అక్కడ లొకేషన్లో వాళ్ళు పనిచేసే ఏరియాలలో వాళ్ళకు కూడా మనము పందిళ్ళు అంటే స్పెసిఫిక్గా ఒక గొడుగులను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సూపర్వైజర్ కార్మికులకి వాళ్ళకి గొడుగులు ఇవ్వడము. సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఏదైనా కార్మికుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇమ్మీడియట్గా మాకు రిపోర్ట్ చేయాలని కూడా తెలియడం జరుగుతుంది. సో సమ్మర్లో ప్రతి కార్మికుడు కూడా ఎండ తీవ్రత దృష్ట్యా ఇవన్నీ మేము ఇచ్చేటువంటి కాకుండా పర్సనల్గా కూడా వాళ్ళు కొంత డిహైడ్రేషన్ రాకుండా డైలీ వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ ప్రికాషన్స్ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. టెంపరేచర్ అయితే హై అవుతుంది సార్. ప్రస్తుతానికైతే 46 డిగ్రీల పైన నిన్ననైతే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు ఉంది. అంటే దాదాపుగా ఉపరితల గని లోపల మాత్రం 49 నుంచి 50 వరకు చేరిన పరిస్థితి. ఏమన్నా పని వేళల్లో మార్పు చేసే అవకాశం ఉందా మొదటి సెకండ్ షిఫ్ట్కి సంబంధించి? సో ఇది ప్రస్తుతానికి పని వేళ విషయంలో మాకు పైనుండి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే లేవు. పైనుండి ఒకవేళ వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మేము డెఫినెట్లీ వాటిని పాటించడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కార్మికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వాటర్ ట్యాంకర్స్ని మేము అంటే డైలీ మేము రెగ్యులర్గా పెట్టేటివే కాకుండా ఆల్రెడీ అన్ని పాయింట్స్లలో కూడా వాటర్ స్ప్రింక్లర్స్ ఉంటాయి. రోడ్ల మీద మేము కంపల్సరీ ట్యాంకర్స్తో వాటర్ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది కొంత డస్ట్ అనేది కంట్రోల్ చేయడానికి. దాంతోపాటు మెషినరీస్ కూడా ఫైర్ కానీ ఏది కాకుండా కూడా మేము వాటికి అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం, డైలీ వాషింగ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది. కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఎండలైతే టారెత్తిస్తున్నాయి. దాదాపుగా కోల్ బెల్ట్ ప్రాంతాల్లో 47 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఇటు కార్మికులు అయితే గైరాజరవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గన్లో ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఈ గనికి సంబంధించి కూడా ఇటు మంచిర్యాల జిల్లాలో వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం అయితే నిన్న 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. అయితే దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి కార్మికులు అయితే తమ ప్రాణాలను లెక్క చేయకుండా కూడా ఇంతటి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా వారైతే
తమ పనులను అయితే ఎక్కడికక్కడ నిమగ్నమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మనకు అందుబాటులో ఎస్ఆర్పి ఓపెన్ కాస్ట్ మేనేజర్ ఉన్నారు, శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఓవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, మరో 4 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత ఎక్కువ మొత్తంలో ఉంటుందంటూ ఐఎండీ అయితే హెచ్చరికలు అయితే చేసింది. కార్మికులకు సంబంధించి ఉపరితల గనుల్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ముందుగా ఐ న్యూస్ యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నల్ల సూర్యులం, సింగరేణి బిడ్డలం, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ నల్ల బంగారాన్ని వెతికి తీస్తూ వెలుగులను చిమ్ముతున్నటువంటి మా యొక్క కష్టాన్ని కూడా గుర్తించి మా వద్దకు వచ్చినందుకు మేము యాజమాన్యానికి నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా శ్రీరాంపూర్ ఏరియాలో ఎస్ఆర్పిఓసిలో మేమందరము పనిచేస్తున్నాము. మా యొక్క యాజమాన్యం ముందస్తు సూచికగా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్మికులకు అందించాల్సినటువంటి సౌకర్యాలను ఎప్పటికప్పుడు మా యొక్క జనరల్ మేనేజర్ సేఫ్టీ కార్పొరేట్ వారి ఆదేశాల ప్రకారము, అలాగే మా జిఎం శ్రీనివాస్ గారి ఆదేశాల అనుసారము, పిఓ గారి యొక్క గైడెన్స్, వెంకటేశ్వర సార్ గైడెన్స్లో మేము అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగానే మేము మార్చి నుంచే అవి తీసుకుంటున్నాము. చలవ పందిళ్ళు వేయించడము, అలాగే కార్మికులకు కూల్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అందించడము, చల్లని నీరును పని ప్రదేశాలలో ఏర్పాటు చేయడము, ఇలా మేము టెంపరీగా కూడా పని స్థలాలలో ఇలాంటి షెల్టర్ మన చిన్న చిన్న గొడుగులను ఏర్పాటు చేస్తూ వారికి వాటర్ని, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లని అందించడము, మజ్జిగ ప్యాకెట్లు కూడా మేము పని స్థలాలనే అవసరాన్ని బట్టి అందిస్తాము. ముందుగా వచ్చేటప్పుడు కూడా వీళ్ళకి డ్యూటీలో మస్టర్ పడగానే వారికి మేము మజ్జిగ ప్యాకెట్లు ఇస్తాము. అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇస్తూ ఉంటాము. ఈ విధంగానే అన్ని రకాల చర్యలు తీసుకుంటూ కార్మికులను ఎప్పటికప్పుడు మా సూపర్వైజర్స్ ఉంటారు, వీరు వారికి ఎప్పటికప్పుడు దగ్గర ఉంటూ వారి యొక్క విధానాన్ని వాళ్ళు పనిచేసేటప్పుడు ఏమైనా అస్తవ్యస్త గురి అయినా కూడా వెంబటే అందించడం, వాళ్ళని హాస్పిటల్కి పంపించడం కోసం కూడా మేము చర్యలు తీసుకుంటాము. కానీ అంతదాకా రానియకుండా పనిని జాగ్రత్తగా శ్రద్ధగా పని చేసుకుంటూ కొద్దిసేపు సెలవు తీసుకోవడం, అంటే రెస్ట్ తీసుకోవడము, మళ్ళీ పని చేయడము, ఈ విధంగా మాకు కేటాయించిన పనులను చేసుకుంటూ కార్మికులను ఎప్పటికప్పుడు వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించుకుంటూ సింగరేణి అభివృద్ధికి, మన సంస్థ అభివృద్ధికి, అలాగే తెలంగాణ అభివృద్ధికి మేమందరం పాటుపడుతున్నాము. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి ఎన్ని మీటర్ల లోపల మీరు ఇప్పుడు బొగ్గు ఉత్పత్తి వెలికి తీస్తూ ఉన్నారు? ఎటువంటి పరిస్థితి? మేమంటే ఎస్ఆర్పిఓసిలో మేము ప్రతి నెల మాకు ప్రతిరోజు మేము 10,000 టన్నుల ఉత్పత్తిని బొగ్గు సాధించాలి, బొగ్గుని తీయాలి. దానికోసం దగ్గర ఒక 60-70 వేల మట్టిని తొలగించి ఆ కింద ఉన్నటువంటి రోజుకు 10,000 టన్నుల బొగ్గును వెతికి తీయాలి. అది దగ్గర 160 నుంచి 190 మీటర్ల లోతులో మేము పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు మైన్స్ నడిచినాయి, అండర్గ్రౌండ్ మైన్స్, అందులో కొంత ఫైర్ కూడా ఉంటుంది. గ్యాలరీస్లలో నడిచిన వాటిని ఆ బొగ్గు వచ్చినప్పుడు మాకు వేడి బాగా వస్తుంది అన్నట్టు. సో అట్లాంటి వాటి కోసమని మేము ఇప్పుడు చూశారు మీరు, వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ని తీసుకొచ్చేసేసి వాటిని అంతా తడిపేసి ఆ వేడిని సబ్సైడ్ చేయడము, ఎప్పటికప్పుడు మేము చర్యలు తీసుకుంటూ ఆ బొగ్గును వెలికి తీయడం జరుగుతుంది. రోజుకు మేము 190 మీటర్ల లోతుకు వెళ్ళి 180 నుంచి 190 మీటర్లు 10,000 టన్నుల బొగ్గును మేము తీసుకురావడం జరుగుతుంది. అందులో దగ్గర ఒక 600 మంది కార్మికులు రోజుకు పనిచేస్తారు. చేసి మట్టిని తొలగించే ఆఫ్లోడింగ్ కాంట్రాక్ట్ ఉంటుంది, కాంట్రాక్ట్ కార్మికులు మట్టిని తొలగిస్తారు, మేమేమో బొగ్గును తీయడం జరుగుతుందండి. దాదాపు ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఎక్కువ మొత్తంలో 50 ఏళ్ళు పైబడిన వారే పనిచేస్తూ ఉన్నారు. ఇంతటి వేడిని కూడా తట్టుకునే అవకాశాలు అయితే తక్కువ మొత్తంలో ఉంటాయి. అటువంటి వారికి ఎటువంటి ప్రికాషన్స్ మీరు వాడతారు? సో అంటే మీరు అన్నట్టుగా సింగరేణిలో ఏజ్ ఎక్కువగా ఉన్నటువంటి కార్మికులు ఎక్కువ మంది అయిపోయారు, నూతనంగా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. సో అయినా కూడా ఏదైతే మా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి యావరేజ్ వచ్చేసి 45 నుంచి 50 ఏజ్ వాళ్ళు ఉన్నారు. వారికి మేము ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు వారికి హాస్పిటల్ వెళ్ళడము, అక్కడ వాళ్ళ యొక్క చెకింగ్ చేయించడం, బీపీ కానీ షుగర్ కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళని ప్రత్యేకమైనటువంటి లిస్ట్ వస్తుంది మాకు. దాని నుంచి ఆ కార్మికుల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, వాళ్ళు మందులు వాడుతున్నారా లేదా అనేది మా పర్సనల్ డిపార్ట్మెంట్ పర్సనల్ ఆఫీసర్ గారు చెక్ చేయడం. అదే కాకుండా సేఫ్టీ ఆఫీసర్ గారు కూడా వారికి ఎప్పటికప్పుడుగా వారి దృష్టిలో ఉంచుకొని వారికి మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ని ఇట్లాంటి వారికి ఎవ్రీ డే పని స్థలంలో మా సూపర్వైజర్స్ ఉంటారు, చెప్తారన్నాడు పని మొదలయ్యే ముందట, బాబు నిన్న వాతావరణంలో ఇలాంటి మార్పులు ఉన్నాయి, రాబోయే 2-3 రోజుల్లో కూడా వాతావరణము ఈ విధంగా ఉంటుందని మనకు హెచ్చరికలు చేస్తున్నారు. కావున మనం ముందస్తు చర్యగా మన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే ఓఆర్ఎస్ వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారో వాటిని వాటర్లో కలుపుకొని ఉండి కొన్ని తాగడము, మజ్జిగ తాగడము, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవడము, వాళ్ళకి అందుబాటులో మంచినీళ్ళను ఉంచడము, వారికి ఏదైనా రుగ్మతలు కనుక ఉంటే ముందే చెప్పమనడం, ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళని మేము కొంచెం జాగ్రత్తగా వారిని చేయడము, వారికి వేరే పనులు అప్పచెప్పడము,
పనిలో కూడా వారి మీద దృష్టి పెట్టడం చేసి వారి అన్ని రకాలుగా మేము చూసుకుంటూ ఎలాంటిది వాళ్ళకి ఆపద రాకుండా అలా చూడడం కోసం మేము ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఇటు కార్మికులు ఎండబారిన పడకుండా అయితే చలో పందిర్లు అయితే ఏర్పాటు చేశారు. ప్రతి చోట అయితే కూడా కార్మికుల నుంచి కానీ కార్మిక సంఘాల నాయకుల నుంచి ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది సార్. చలో పందిర్లు వేశారు కానీ కూలర్లకు సంబంధించినవి కానీ ఏసీలకు సంబంధించిన చలో పందిర్లు అయితే లేదు. కేవలం టెంపరీ చలో పందిర్లు వేసారు. దాంట్లో 3 నుంచి 4 మాత్రమే సేద తీరే అవకాశం ఉందంటూ కూడా కార్మిక సంఘాల నాయకులు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని ఏమన్నా సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉందా? ఓకే అండి, మీరు అన్నట్టుగా వాస్తవమే. మేము మన మైండ్లో ఇప్పుడు ఉన్నారు చూశారు కదా మీరు, ప్రతి ఒక్క వ్యక్తికి కంపల్సరీ షెల్టర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది చలవ పందిరని. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు చూశారు మామూలుగా ఎండకు ఎక్స్పోజ్ అయినటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనపడలేదు. చలవ పందిలు ఏర్పాటు చేయడమే కాకుండా రంజన్లలో నీళ్లు ఏర్పాటు చేస్తున్నాము. మీరు అన్నట్టుగా రాబోయే రోజులలో మా R&D డిపార్ట్మెంటు GM సేఫ్టీ కార్పొరేట్ గారి యొక్క పరిశీలనలో ఉన్నాయి. ఏదైతే షెల్టర్లు ఉన్నాయో పర్మనెంట్గా మనం షెల్టర్లు అనేవి ఏర్పాటు చేసిన వాటికి విత్ ఇన్బిల్ట్ కూలర్స్ వాటిలోనే వచ్చే విధంగా వాటికి జరుగుతున్నాయి చర్యలు. రాబోయే రోజులలో మీరు అన్నట్టుగా ఏదైతే షెల్టర్స్ ఉన్నాయో వాటిల్లో కూలర్లు కూడా ఏర్పాటు చేయడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఉన్న వాటిలలో ఎవరిని కూడా ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చలవ పందిలు వాటి మీద మనం తుంగ లాంటి గడ్డి వేయడము, మన మ్యాట్స్ వేయడము, ఇట్లాంటి చర్యలు తీసుకుంటున్నాం సార్. మీరు కార్మిక సంఘాలు స్ట్రక్చర్ మీటింగ్లో కూడా ఈ పాయింట్ని లేవనెత్తడం జరిగింది. దీని విషయంలో కార్పొరేట్ లెవెల్లో విస్తృతమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి మన మేనేజ్మెంటు నిర్ణయాలు తీసుకుంటుంది. కార్మికులకు ఉండాల్సినటువంటి సౌకర్యాలను ఫస్ట్ కార్మికుల శ్రేయస్సే కంపెనీ శ్రేయస్సు. కార్మికులు బాగుంటేనే కంపెనీ బాగుంటుంది, ఉత్పత్తి ఉంటుంది. అలా ఉండడంతో గత 15 సంవత్సరాల నుంచి సింగరేణిలో లాభాలను ఆర్జిస్తూ లాభాలలో వాటను కూడా కార్మికులు తీసుకుంటున్నారంటే మీరందరూ ఆలోచించాలి. కంపెనీ అనేది నాది అనేటువంటి ఒక భావన ఉంది కాబట్టి సింగరేణి కార్మికులలో ప్రపంచంలోనే ఏ సంస్థలో కూడా లాభాలు తీసుకోనట్టు కార్మికులకు ఏ సంస్థ ఇవ్వట్లేదు. ఒకే ఒక సంస్థ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ కార్మికుల్ని భాగస్వాముల్ని చేస్తూ లాభాలలో వాటా ఇస్తుంది. దానితోటి ఈ కంపెనీ నాది అనే స్వభావంతో పనిచేస్తారు కాబట్టి ఇక్కడ అధికారులు అయితేంది, సూపర్వైజర్లు అయితేంది, కార్మికులందరూ కూడా ఒకే మాట మీద ఒకే ధ్యేయంతో ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఈ రోజున తెలంగాణలో వెలుగులు చిమ్ముతున్నటువంటి సింగరేణి ఈ స్థితిలో ఉంది. దాంతోపాటు కొంతమంది బ్లాస్టింగ్ సంబంధించిన సిబ్బంది కూడా ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, దాదాపుగా ఇంత వెండలో మీరు బ్లాస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? దాదాపు సార్ చెప్పినట్టు 47 నుండి 48 డిగ్రీలలో పనిచేస్తున్నాం. అయినా కానీ రెగ్యులర్ చేసే పని కాబట్టి ఓకే అలవాటు అయిపోయింది. సో మా తోటి కార్మికులకు ముందే మా మేనేజర్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఏమైనా రుగ్మతలు ఉంటే వారిపైన స్పెషల్ కేర్ తీసుకుంటాము. చల్లటి నీళ్ళు అందిస్తున్నాము, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నాము. ఎక్కడికక్కడ టెంపరీ అంబ్రెల్లాస్ షిఫ్ట్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు వెంటనే. ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటూ మా పనిలో మేము ముందుకు వెళ్తున్నాం. దాదాపు డైలీ ఎన్ని హోల్స్ వేస్తారు, ఎంత బ్లాస్ట్ చేస్తారు? బ్లాస్ట్ చేసే టైంలో ఎటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉంటాయి? రెగ్యులర్గా ఇక్కడ వచ్చేసి ఒక 500 నుండి 600 హోల్స్ బ్లాస్ట్ చేస్తున్నామండి. 2:30 to 3:30 మధ్యలో బ్లాస్ట్ చేస్తాము. ఆ టైంలో ఎక్సెప్ట్ ఒక బ్లాస్టింగ్ ఓవర్మెన్, బ్లాస్టింగ్ అసిస్టెంట్ తప్ప మిగతా వారి మొత్తం ఖాళీ చేస్తాము. అన్ని విధాలుగా అందరి దగ్గర నుండి మ్యాన్ పవర్ ఖాళీ అయ్యారు అని అందరి దగ్గర నుండి సూచనలు తీసుకున్న తర్వాతనే మా బ్లాస్టింగ్ ఇన్ఛార్జ్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు బ్లాస్ట్ చేయమని. అప్పుడు మాత్రమే బ్లాస్ట్ చేస్తాం. ఓపెన్ కాస్ట్ మేనేజర్ కానీ ఇటు కార్మికులు కూడా చెప్తున్నది ఒకటే, ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని కార్మికులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఓపెన్ కాస్ట్లో ప్రతి ఒక్క పాయింట్ వద్ద ఇటు చలవ పందిర్లు ఏర్పాటు చేశాం. అంతేకాకుండా కార్మికులకు రోజు కూడా ఈ ORS ప్యాకెట్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నాం. కార్మికుల సంఘాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అయితే వచ్చే ఏడాది వరకు ఇటు యాజమాన్యం కూడా చలవ పందిర్ల వద్ద ఏసీలతో పాటు కూలర్లతోటి చలవ పందిర్లు ఏర్పాటు చేయడానికైతే చర్యలు అయితే తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు, పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామంటూ ఓపెన్ కాస్ట్ GM అయితే శ్రీనివాస్ అయితే చెప్తా ఉన్నారు.
ప్రస్తుతానికి మనం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు వెలికితీత ప్రాంతానికి అయితే వచ్చాం. దాదాపుగా చూడొచ్చు ఓపెన్ కాస్ట్ గని పైభాగం నుంచి అంటే దాదాపుగా 190 మీటర్ల మేర కింద ఎక్కడైతే బొగ్గు వెలికితీత తీస్తారో ఆ ప్రాంతంలో ప్రస్తుతానికి అయితే మనం ఉన్నాం. అయితే సాధారణంగా ఇటు మంచిర్యాల జిల్లాలో 47 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. మాత్రం దాదాపుగా ఇటు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో 2 నుంచి మరొక 5 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అంటే దాదాపుగా 48 నుంచి కూడా 49 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఇక్కడ నమోదవుతున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. అయితే ఈ బొగ్గు వెలికితీత ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో షవర్స్తో పాటు డోజర్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ పని ప్రాంతంలో షవర్స్ నుంచి కానీ డోజర్స్ నుంచి వచ్చే వేడి కూడా అంతే ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మరి ఇక్కడ ఈ షవర్స్ డ్రైవర్కి సంబంధించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారో మనం డ్రైవర్స్ కొంతమంది ఆపరేటర్స్ ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, ఎట్లా అసలు మీరు డోజర్లు కానీ షవర్స్ తోటి ఇక్కడ పని చేసేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ వాడుతున్నారు? ఈ షవర్స్ పై డ్రైవ్ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సార్ నా పేరు నరసింహం అండి. ఈ మన ఎస్ఆర్పి ఓసీలో ఈపీ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాను. మాకు మన షావల్స్ కానీ డోజర్స్ కానీ దాంట్లో మన ఏసీ సౌకర్యం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం అంటే హై ఆర్పిఎంతో ఉంటాయి అవి బండ్లు, మన భారీ యంత్రాలు. ఈ హై ఆర్పిఎంతో మనం నడిచినప్పుడు ఈ టెంపరేచర్ ఇప్పుడు మనకు 45-46 డిగ్రీలు మనకు ఉంది కాబట్టి ఆ ఇంజన్ యొక్క మన హెచ్పి మన 1000 హెచ్పి వరకు ఉంటుంది. భారీ ఆర్పిఎం ఉంటుంది. మన దాంట్లో డీజిల్ కెపాసిటీ కూడా 14,000 లీటర్ల దాకా ఉంటుంది. ఈ యంత్రంలో మనకు హై సేఫ్టీ ఫీచర్ ఇస్తారు సార్. మనకు ఏంది మన కంపెనీ వాళ్ళే, మన కోమర్స్ కానీ బిఎంఎల్ కానీ ఇటాచి కానీ టాటా ఇటాచి కానీ వాళ్ళ కంపెనీలు AFDSS అని ఒకటి సేఫ్టీ ఫీచర్ ఇచ్చారు సార్. ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్. అది ఏమైతుందంటే 180 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అయినప్పుడు అది ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది సార్. అంటే అది బండి సేఫ్టీ గురించి అది ఆన్ అవుతుంది. దాంట్లో మనకు 9 నాజిల్స్ ఉంటాయి సార్. అంటే మెయిన్ సేఫ్టీ ఇంజన్ కానీ ట్రాన్స్మిషన్ కానీ డీజిల్ ట్యాంక్ కానీ ఇంకా ఎక్కడెక్కడైతే మనకు బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉందో అక్కడ నాయిల్స్ ఉంటాయి సార్. అది మనకు ఎక్కడైతే ఫైర్ స్టార్టింగ్ మనకు ఫైర్ ఉత్పన్నం అవుతుందో అది కాకుండా మనకు ఫైర్ కాకుండా అవి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి సార్. దాంతోపాటు డీసీపీ ఉంటాయి సార్, డ్రై కెమికల్ పౌడర్. ఇది కూడా బండి సేఫ్టీ గురించే. అది పనిచేయనప్పుడు ఇది కూడా మనం ఆపరేటర్ మన హ్యాండిల్ చేసి దాన్ని లాక్ పిన్ చేసి ఆ బండికి ఏమన్నా ఫైర్ అయినప్పుడు అది మనం ఫైర్ ఆర్పి బండిని కాపాడే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే మంచి మేనేజ్మెంట్ ఉంది ఇక్కడ కూడా మాకు. ప్రతి బండిలో ఏసీ ఉంటుంది సార్. ఏసీ లేకపోతే ఈ సమ్మర్లో మాకు బండి అలాటే కాదు సార్. ఫస్ట్ బండి అలాట్ కాదు, బండి ఏసీ ఉంటేనే ఆపరేటర్ మన సౌకర్యం అర్థం బండిలో ఏసీ ఉంటుంది. ఎందుకంటే భారీ యంత్రాలు కాబట్టి మనకు ఇంజన్ హీటు మనకు క్యాబిన్లో కొడుతుంది కాబట్టి అవి ఉంటాయి. ఇంకోటి క్యాబిన్ మీద మనకు తుంగ పెట్టారు సార్ గడ్డి. మన క్యాబిన్ మీద డైరెక్ట్ పడకుండా ఇండైరెక్ట్గా తుంగ పెట్టారు. అది కూడా మనకు ట్యాంకర్తో పొద్దున తడుపుతారు సార్. అంటే డైరెక్ట్ హీట్ కాకుండా పొద్దున తడుపుతారు. ఇవన్నీ ఫ్యూచర్ మనకు మెయింటైన్ చేశారు సార్. ఇంకోటి బండిలో ఎలాంటి ఆయిల్ లీకేజెస్ ఉన్నా సంబంధిత మన సూపర్వైజర్ అధికారులకు మేము తెలియజేసి ఆయిల్ లీకేజ్ అరెస్ట్ అయిన తర్వాత బండి సేఫ్టీ ఓకే ఉన్నప్పుడే బండి మేము ఆపరేషన్ చేస్తాం సార్. ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయి. మీరు వెహికల్ నుంచి కూడా దిగిన తర్వాత ఎటువంటి ఏర్పాటు ఇక్కడ చేశారు? చాలా మందిలో మాకు ఎక్కడైతే ఫేసెస్ ఉంటాయి సార్, అంటే మన వర్కింగ్ ప్లేస్ దగ్గర టెంపరవరీ మనకు చాలా మంది పెట్టారు సార్. ఏంది మన గొడుగులు అయితేనేమి, మన పెద్ద గొడుగులు అయితేనేమి, మామూలుగా పర్మనెంట్ షెల్టర్లు కూడా మాకు దగ్గరలో అందుబాటులో ఉంటాయి సార్. మాకు ఎమ్మడే మన సంబంధిత సూపర్వైజర్ ఉంటారు, అండర్వైజర్ ఉంటారు, అందుబాటులో ఉంటారు. ప్లస్ మాకు వాళ్ళు ఏమాత్రం ప్రాబ్లం ఉన్నా మా దగ్గర మన వైర్లెస్ సెట్ ఉంటుంది సార్. ఆ సెట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే మాకు బొలెరో జీబు కూడా మాకు అందుబాటులో ఉంటుంది సార్. వాళ్ళు వచ్చి మాకేమైనా ఇన్కంఫర్టబుల్ మేము ఫీల్ అయితే వాళ్ళకైనా చెప్తే మాకు ఎంబటే మన చిన్న ప్రాబ్లం అయితే రెస్క్యూ షెల్టర్లో ఉంటాం, లేకపోతే మెయిన్ ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లం అయితే పైకి తీసుకెళ్తారు సార్. ఆ బొగ్గును తీసే ప్రాంతంలో అయితే చూసాం. ఇప్పుడు షవర్స్ సంబంధించిన ఆపరేటర్స్ కావచ్చు, డోజర్స్ సంబంధించినటువంటి ఆపరేటర్స్ అయితే చెప్తున్నారు ఒకటే, వెహికల్లో పూర్తిగా ఏసీలు ఉంటేనే తమను విధిలోకి తీసుకుంటారు. ఒకవేళ తాము విధుల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా తమకు అందుబాటులో రెస్ట్ షెల్టర్లు ఓపెన్ చేశారు. ఎక్కడ కూడా తమకు ఇబ్బంది లేకుండా ఉండడం వల్లే తాము విధులను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహిస్తున్నామంటూ ఆపరేటర్లు కూడా చెప్తా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలైతే దంచి కొడతా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వాతావరణ శాఖ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. మరోవైపు
ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో సింగరేణి గనులు విస్తరించి ఉండడంతో అయితే కోల్ బెల్ట్ అయితే పూర్తిగా నిప్పుల కొలిమిని అయితే తలపిస్తుంది. మరోవైపు ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. సాధారణంగా ఇటు ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కనుక 45-46 డిగ్రీలు కనుక ఉంటే ఓపెన్ కాస్ట్ గనుల్లో మరో 2 నుంచి 5 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉంటాయి. రికార్డుల స్థాయిలోనైతే ఇటు మంచిర్యాల జిల్లాలో 46.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల ఎస్ఆర్పి ఓపెన్ కాస్ట్ గని వద్ద ఉన్నాం. మనతో పాటు ఏఐటీసీ నాయకులు కొమరయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, దాదాపుగా గత 4 రోజుల నుంచి కూడా హై టెంపరేచర్ అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ అధికారులు కల్పించారా? ఏ రకంగా ఉన్నాయి? మీరు ఇటు యాజమాన్యాన్ని కానీ అధికారులను కానీ ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? గతంలో సింగరేణి యాజమాన్యం గత 4 సంవత్సరాల క్రితం మన ఉపరితల గనులలో క్వారీలలో మనకు చలవ పందిర్లేసి అక్కడ ప్రధానంగా నిలబడడానికి ఏసీలు అనేటివి అమర్చేది. అందులో ఉన్నటువంటి ఒక కార్మికులకు కొంచెం సేద తీర్చుకోవడానికి ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సింగరేణి యాజమాన్యం మరి ఉత్పాదకమైన పెట్టినటువంటి యొక్క దృష్టి కార్మికుల సంక్షేమం పైన పెట్టడం లేదు. మరి ఒక పక్క చూసినట్లయితే రాష్ట్రంలో విపరీతమైనటువంటి యొక్క మండు టెండలు ఉన్నాయి. మరి అది కోల్బెల్ట్ ప్రాంతంలో విపరీతంగా ఉంది. ఈ ఓపెన్ క్యాస్ట్ గనులలో భూమిని మనం బొగ్గు పొరలు తవ్వి తీయడం వల్ల ఉష్ణోగ్రతలు అనేటువంటి అధికంగా అవుతుంది. మరి ఒక పక్క ఈ మంచిర్యాల ప్రాంతంలో నిన్న చూసినట్లయితే సుమారుగా 47% ఎండలున్నాయి. అదే ఓపెన్ క్యాస్ట్ గనులలో 50% ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కార్మికులు వాళ్ళ యొక్క శరీరం డిహైడ్రేషన్కు గురవుతూ ఉన్నాయి. కార్మికులు తీవ్రమైనటువంటి యొక్క అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. యాజమాన్యానికి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇప్పటికైనా యాజమాన్యం తొందరగా పని వేళల్లో మార్పు అనేది తీసుకోవాలి. 50 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే మాత్రం కార్మికులు లేఆఫ్తో పాటు అంటే ఇటు జీతంతో కూడిన లీవ్ ఇవ్వాలనేసి ఒక నిబంధన ఉంది. కానీ ఎక్కడ కూడా సింగరేణి యాజమాన్యం అయితే చూపెట్టట్లేదు. ప్రతి ఏడాది కూడా 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనా కూడా కార్మికులతోటి పని చేస్తున్నారని కొన్ని ఆరోపణలు మీరు చేస్తూ ఉన్నారు, కార్మికులు కూడా చేస్తారు. యాజమాన్యం ఒక పక్క మేము అడుగుతూనే ఉన్నాం యాజమాన్యాన్ని, 50 డిగ్రీలు దాటినప్పుడు కార్మికులందరికీ కూడా ఓపెన్ క్యాస్ట్ గనులలో లేఅప్ అనేది ప్రకటించాలి. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ వాతావరణ శాఖ కానీ ఇప్పటికే హెచ్చరిస్తూ ఉంది. ఏమని? 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటే అవకాశం ఉన్నది, కార్మికులు అత్యవసర పరిస్థితులలో తప్పితే బయటికి రావద్దంటుంది. అట్లాంటిది ఓపెన్ క్యాస్ట్ గనులలో 50 డిగ్రీలు దాటుతూ ఉన్నది. ఇప్పుడు మనకు సుమారుగా వేరే ప్రాంతంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే ఓపెన్ క్యాస్ట్ గనులలో క్వారీలలో మనం బ్లాస్టింగ్ చేయడం ద్వారా భూమిలో ఉన్నటువంటి ఒక ఉష్ణోగ్రతలన్నీ బయటికి వెలుబుచ్చేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఓపెన్ క్యాస్ట్ గనులలో క్వారీలో ఇప్పటికే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటినాయి. యాజమాన్యాన్ని మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, క్వారీలలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినాయి కాబట్టి కార్మికులందరికీ కూడా లేఅప్ అనేది మీరు ప్రకటించాలి. లేని పక్షంలో చల్లదనం ఉన్నటువంటి ఒక పక్షంలోనే పనివేళల్లో మార్పులు జరిపి కార్మికుల యొక్క ఆరోగ్య విషయంలో మీరు పనివేళ మార్పులు జరిపి కార్మికులకు ఆ పని విధానాలు అమలు చేయాలనేది కోరుతా ఉన్నాను. గుర్తింపు సంఘం నుంచి ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఓవైపు ఇటు మంచిర్యాల జిల్లాలో 47 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఓపెన్ కాస్ట్లో ఖచ్చితంగా 50 డిగ్రీల పైన అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ పనివేళల్లో మార్పు చేయాలి లేదా జీతంతో కూడిన లీవ్లు అయితే కార్మికులకు కల్పించాలంటూ వారైతే కోరుతున్న పరిస్థితి ఉన్నాయి. మరోవైపు సింగరేణి కోలియార్డు ప్రాంతాల్లో స్ప్రింక్లర్లతో ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రే చేస్తూ కూడా కార్మికులు అనారోగ్య బారిన పడకుండా చర్యలు తీసుకోవాలంటూ వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గని లోపల ప్రాంతంలో ఉన్నాం. ఓవైపు ఇటు పరిస్థలాల్లో పనిచేసే సింగరేణి కార్మికులకు ఎండదెబ్బ బారిన పడకుండా అయితే పూర్తి స్థాయిలో చలవ పందిర్లు అయితే ఏర్పాటైతే చేశారు ఇటు సింగరేణి అధికారులు. మనకు అందుబాటులో శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఎస్ఓ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపుగా ఇటు ఓపెన్ కాస్ట్ గన్లో ఎన్ని చలవ పందిర్లు ఏర్పాటు చేశారు, సింగరేణి కార్మికులకు సంబంధించి ఇంకా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? మీరు ముఖ్యంగా ఈ ఐ న్యూస్ వ్యూవర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఈ ఎండాకాలంలో
మామూలుగా రోడ్ల మీదనే తిరగడానికి 11 తర్వాత ఎవరు తిరగొద్దని మనకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటువంటిది ఇటువంటి ఓపెన్ కాస్ట్లలో 45 డిగ్రీలు 48 డిగ్రీల వరకు టెంపరేచర్ వెళ్తుంది. ఈ కార్మికులు ఎలా పనిచేస్తున్నారని మా ద్వారా మీకు తెలియపరుస్తున్నందుకు ఐ న్యూస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఈ ఎండాకాలంలో మాకు కార్పొరేట్ నుంచి వెళ్ళి మార్చి నెలలో ఒక సర్క్యులర్ జారీ చేస్తారు. మా జిఎం సేఫ్టీ కార్పొరేట్ సాయిబాబా సార్ ఏమని జారీ చేస్తారంటే, ఈ ఎండాకాలంలో ఎక్విప్మెంట్ యాజ్ వెల్ యాజ్ మెన్ మనుషులకు మరియు ఎక్విప్మెంట్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ముఖ్యంగా ఎక్విప్మెంట్ విషయానికి వచ్చినట్టయితే అందులో ఏఎఫ్డిఎస్ఎస్ పనిచేస్తుందా లేదా అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటున్నాయా లేదా అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇంజన్ ఏమైనా హీట్ అవుతుందా, ఏమైనా ఆయిల్ లీకేజెస్ ఉంటున్నాయా, ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ ఉందా అనేది ఎప్పటికప్పుడు ప్రతిరోజు చెక్ చేసుకొని, ఏసీలు పనిచేస్తున్నాయా అనేది చెక్ చేసుకొని అన్ని కండిషన్లు ఉన్న తర్వాతనే వాటిపైన ఆపరేటర్లను డిప్లాయ్ చేయాలని మాకు కార్పొరేట్ నుంచి సర్క్యులర్స్ను కూడా రిలీజ్ చేస్తారు. వాటిని మేము తూచా తప్పకుండా పాటిస్తుంటాం. అంతేకాకుండా మేము ఎండాకాలంలో మాకు ఐరన్ షెల్టర్స్ అనేటివి రిమైనింగ్ సీజన్స్లో వాడుతుంటాం. ఇది చలికాలంలో మరియు వర్షాకాలంలో. ఈ ఎండాకాలం వచ్చినప్పటికీ ఏమవుతుందంటే వాటి కింద ఉన్నట్టయితే ఇంకా టెంపరేచర్ 45 డిగ్రీలు ఉన్నది, దాని కింద ఉన్నా కూడా 45 డిగ్రీలే ఉంటాయి. కానీ అలా ఉండకుండా మేము టెంపరవరీగా తడకలు మరియు తుంగతోని టెంపరవరీ షెల్టర్స్ వేస్తుంటాం. మేము ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఒక 100 తడకలు మాత్రమే డ్రా చేశాం. కానీ ఈ సంవత్సరము మా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ గారు శ్రీనివాస్ సార్ మాకు 300 తడకల్ని శాంక్షన్ చేయించి స్టోర్ నుంచి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ స్టోవింగ్ మైన్స్ కూడా తడకలు షార్టేజ్ ఉన్నా కూడా ఎండాకాలంలో ఓపెన్ కాస్ట్లో పనిచేయడం చాలా కష్టం అనే ఉద్దేశంతో మాకు 100 తడకలు ఇచ్చే చోట మాకు 300 తడకలు ఇచ్చి ప్రతి షెల్టర్ ఇక్కడ వేయాలంటే కనీసం ఒక 10 తడకలు పడతాయి. అలాంటివి 300 తడకలు ఇచ్చారంటే మేము కనీసం 30 ఇలాంటివి షెల్టర్స్ వేయడం జరిగింది. 30 వర్కింగ్ ప్లేసెస్ చోట ఇలాంటివి వేసుకొని మా యొక్క కార్మికులు ఎండకు గురి కాకుండా చూస్తున్నాం. ఎక్కడైతే మీరు చూస్తున్నారు ఇక్కడ వర్కింగ్ ప్లేస్ దగ్గర ఉంది. సో అక్కడికి వెళ్తారు, అక్కడ వర్క్ చేస్తారు. కొంత ఏమైనా అలసిపోయినట్టయితే వెంటనే ఇక్కడ ఈ తడకల తుంగ మరియు తడకలతో వేసిన షెడ్ కిందికి వస్తారు, ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ కూర్చొని ఇక్కడ చల్లటి మంచినీళ్ళు మజ్జిగ తాగేస్తారు. మేము రంజన్లలో ఇక్కడ మంచినీళ్ళు ప్రొవైడ్ చేస్తాము. మేము పైన ఫ్రిడ్జ్ క్యాంటీన్లో మాకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఆ ఫ్రిడ్జ్లలో నుంచి వెళ్ళి చల్లటి నీళ్లను కలెక్ట్ చేసుకొని కూల్ క్యాన్స్లలో తీసుకొచ్చి ఇక్కడ రంజన్లలో నింపుతాము. ఈ చల్లటి నీళ్లు వాళ్ళు తాగి అవసరమైతే మజ్జిగ ప్యాకెట్ కూడా ఇక్కడే తాగేసి అవసరమైతే ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా మేము ఇక్కడ సప్లై చేస్తున్నాము. వాటిని కన్జ్యూమ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ వర్క్ చేస్తున్నారు. సో మా కార్మికులు ఎవరు కూడా ఏమాత్రము ఎండకు ఎక్స్పోజ్ అయినట్టయితే ఎక్కువగా వెంటనే మేము ఇచ్చే జాగ్రత్తలన్నింటినీ తీసుకుంటున్నారు. మేము ఈ సంవత్సరము 11,000 ఓఆర్ఎస్ ప్యాకెట్లను మాన్యువేలో అందుబాటులో పెట్టడం జరిగింది. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లను దాదాపు రోజుకు 180 మంది కార్మికులు వాటిని యూజ్ చేసుకుంటున్నారు. అనవసరంగా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్ వాడకూడదు, ఎందుకంటే మనకు ఆటోమేటిక్గా బాడీలో వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైతే డిహైడ్రేషన్ అవుద్ది, ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయినా అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్ను కన్జ్యూమ్ చేస్తుంటారు. ఈ కార్మికులు అసౌకర్యం గురి కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళకు ఇంట్లో మా కంపెనీ కూడా ఫ్రీ కరెంట్ ద్వారా ఏసీ కూడా పెట్టుకొని ఏసీలో ఉండమని కూడా చెప్తున్నాము. ఈవినింగ్ అవుతే రిలాక్సేషన్కు స్విమ్మింగ్ పూల్స్ ప్రొవైడ్ చేసాము. మా ఏరియాలో మా జనరల్ మేనేజర్ ఆధ్వర్యంలో చాలా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. ఈవినింగ్ ఒకవేళ ఎండకు ఎక్స్పోజ్ అయినట్టయితే వాళ్ళు రిలాక్స్ కావడానికి ఈవినింగ్ స్విమ్మింగ్కి వెళ్ళి స్విమ్మింగ్ చేస్తూ కూడా రిలాక్స్ అవుతున్నారు. ఆరోగ్యానికి వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేశారు. సో ఇవన్నిటిని రెగ్యులర్గా 24 అవర్స్లో 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ ఎంజాయ్మెంట్, 8 అవర్స్ రెస్ట్ తీసుకొని రెగ్యులర్గా వచ్చి డ్యూటీ చేస్తున్నారు కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇటు అధికారులు అయితే చెప్తున్నారు ఒకటే, కార్మికులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండానైతే ఓపెన్ కాస్ట్ గన్నుల్లో పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టాం. ఇటు కార్మికులు వడదెబ్బ బారిన పడకుండా దాదాపుగా 30 చలవ పందిర్లు ఏర్పాటు చేశాం కాబట్టి తమ గనిలో కార్మికుల గైర్హాజరు శాతం లేకుండా పోయింది. 100% కూడా వచ్చే ఏడాదికి సంబంధించి ఉత్పత్తి లక్ష్యాన్ని తాము చేరుకుంటామంటూ అధికారులు అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఓపెన్ కాస్ట్ గనుల్లో సింగరేణి యాజమాన్యం కార్మికులకు తీసుకున్న ప్రికాషన్స్ పై ఐ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.